నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. తమిళనాడుపై వరుణుడు మరోమారు విరుచుకుపడుతున్నాడు. 100 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో చెన్నైను కుండపోతతో ముంచేశాడు. వారం క్రితం 2 వారాల పాటు సాగిన బీభత్సం నుంచి కోలుకుంటున్న తమిళులను మళ్లీ వరద రూపంలో చుట్టుముట్టాడు. చెన్నపట్నం సాగరంలా మారింది. శివారు కాలనీలు నదులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ చెరువులయ్యాయి. కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. చెరువు కట్టలు తెగి మీద పడడం వల్ల 13 జిల్లాల పరిధిలో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో వెళ్లాయి. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. 4 లక్షల ఇళ్లు మునిగిపోగా చెన్నైలో 40 లక్షల మంది ఇళ్లల్లోనే బందీలయ్యారు. నిత్యావసరాలు దొరకడం లేదు. తాగడానికి మంచినీళ్లు లేవు. ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ 3 రోజుల్లో 20 మందికి పైగా వరుణ ప్రతాపానికి బలయ్యారు. బాధితులను ఆదుకునేందుకు త్రివిధ దళాలు, విపత్తు నిర్వహణ బృందాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. తమిళనాడుపై మరోమారు వరుణుడు పంజా విసిరాడు. 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కట్టలు తెంచుకుంటున్న జలాశయాలు, ఉరకలెత్తుతూ జనావాసాలపైకి దూకుతున్న నదులతో మొత్తం 13 జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. మహాసాగరాన్ని తలపిస్తున్న చెన్నైలో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపు బారిన పడ్డాయి. అడయార్ నది ఉధృతికి 4 లక్షల ఇళ్లు నీట మునిగిపోయాయి. 40 లక్షల మంది చెన్నై వాసులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. జనజీవనం అస్తవ్యస్తమై బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 3 రోజుల వ్యవధిలో 20 మంది, 4 వారాల్లో 260 మంది దుర్మరణం పాలయ్యారని తెలుస్తోంది. తమిళనాడుపై కత్తికట్టిన వరుణుడు ఏమాత్రం శాంతించడం లేదు. గత నెల 8న చినుకులుగా మొదలై కుండపోత పోస్తూ 2 వారాల పాటు 4 జిల్లాల్లో బీభత్సం సృష్టించాడు. పెనువరదై ఊరు వాడా ముంచేస్తూ చెన్నై మహానగరాన్ని జలదిగ్బంధంలోకి నెట్టి ప్రజల్ని నరకయాతనకు గురిచేశాడు. కొద్ది వారాల పాటు నల్లమబ్బులతో సూర్యుణ్ణి కప్పేసి చీకటి కిందే మగ్గేలా చేశాడు. నవంబర్ 23కి ఉధృతి తగ్గిందిలే అనుకుని కోలుకుంటున్న తరుణంలో అంతకు మించిన విపత్తు ముంగిట తమిళనాడుని నిలబెట్టాడు. మొదట 4 జిల్లాలకు పరిమితమైన వరుణ ప్రతాపం 13 జిల్లాలకు విస్తరించింది. చెన్నై మహానగరాన్ని మరింతగా ముంచేసింది. ముందు విడతలోనే తీవ్రంగా నష్టపోయిన కడలూర్ని మరింత దెబ్బతీసింది. వేలూరు, తిరువణ్ణామలై, తిరువళ్లూరు, కాంచీపురం, విలుపురం, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. పాఠశాలలు, వివిధ సంస్థల కార్యాలయాలు మూతబడ్డాయి. ఈ 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు చెన్నైకి మాత్రం తీరని కష్టాలు తెచ్చిపెట్టాయి. 40 లక్షల మందిని ఉన్నచోటే బందీలుగా మార్చుతూ జలప్రళయం చుట్టేసింది. నగరంలో వరద గుప్పిట నుంచి బయటపడిన ప్రాంతం ఏదీ లేదంటే వరుణ బీభత్సం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాంబరం, వేలచ్చేరి సహా దక్షిణ చెన్నపట్నం నీట మునిగింది. తాంబరం, ముడిచ్చూరు, మణిమంగళం, పెరుంగళత్తూర్లో ముందస్తుగానే అధికారులు ఇళ్లు ఖాళీ చేయించారు. ఈ ప్రాంతాల్లో వరద బీభత్సం అధికంగా ఉంది. కోయంబేడు 100 అడుగుల రోడ్డు కూడా చేరువైంది. అంబత్తూరు, సిడ్కో తదితర పారిశ్రామిక వాడల్ని వరద నీరు ముంచెత్తింది. చెన్నై మహానగరం సహా శివారు ప్రాంతాలైన పూండి, పుళల్, చోళవరం, చెంబరబక్కం, వీరాణం జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. వాటి నుంచి భారీ మొత్తంలో నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా చెన్నైలో ఇళ్లన్నీ ద్వీపాలయ్యాయి. చుట్టూ నీరు చేరి ఎక్కడకో వెళ్లలేని పరిస్థితి. ఇళ్ల ముందున్న వాహనాలన్నీ మునిగిపోయాయి. కాలువల్ని తలపిస్తున్న రోడ్లలో గొయ్యెక్కడ ఉందో, మరేదెక్కడ ఏముందో అంతుచిక్కని పరిస్థితి. నిత్యావసరాలు అందటం లేదు. నవంబర్ 1 నుంచి 30 మధ్య 100 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నగరంలో 118 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1985లో ఒకసారి 97 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మరో 4 రోజుల పాటు వర్షాలు తగ్గుముఖం పట్టేలా లేవు.
వచ్చే 24 గంటల చూస్తే మనం తమిళనాడు తర్వాతలో అనేక చోట్ల వర్షం రావచ్చు, 1-2 చోట్ల భారీ వర్షం రావచ్చు. ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఇచ్చాము 1-2 చోట్ల. అది డెల్టా డిస్ట్రిక్ట్, కడలూరు డిస్ట్రిక్ట్, తర్వాత హిల్లీ ఏరియాస్ ఆఫ్ కోయంబత్తూర్, నీలగిరి డిస్ట్రిక్ట్లో రావచ్చు. తర్వాత ఆంధ్రాలో కూడా బాగానే వస్తుంది. దక్షిణ కోస్తా ఆంధ్ర, తర్వాత రాయలసీమలో అనేక చోట్ల వచ్చేదానికి మార్గం ఉంది. కుండపోత వర్షాలతో తమిళవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. వరద నీరు ముంచెత్తి తినడానికి తిండి దొరక్క, తాగడానికి మంచినీళ్లు లేక అల్లాడిపోతున్నారు. 13 జిల్లాల్లో బాధితుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చెన్నైలో అన్నానగర్, విల్లివాక్కం, వడపళని, వలసారవాక్కం, నందంవాక్కం, తాంబరం, ముదిచూర్ ప్రాంతాలు కకావికలమవుతున్నాయి. ఇళ్లు నీట మునిగి నిత్యావసరాలు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. సమాచార సాంకేతిక వ్యవస్థ కూడా సరిగా పనిచేయటం లేదు. బతుకు జీవుడా అనుకుంటూ వరద కష్టాలకు ఎదురీదుతున్నారు. చాలా వర్షాలు వచ్చిందంటే ఇంకా చాలా కష్టంగా ఉంటుందేమో. మెడ్రాస్ సిటీ కట్ అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ జాగాలు. సో గాడ్ వి హర్డ్, మన దేవుని ప్రార్థించాలి ఇంకా చాలు వర్షాలు అనేసి. దీనిపైన వర్షం వచ్చింటే చెన్నై సిటీ చాలదు. అదే మా యొక్క అభిప్రాయం. ప్రజలు చాలా చాలా కష్టపడుతున్నారు. అన్నం లేకుండా వాళ్ళు రోజు పాలు లేకుండా ఏమి కష్టపడుతున్నారు. మానవతా దృక్పథంతో స్పందిస్తున్న కొంతమంది వ్యక్తులు అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నెటిజన్లు, స్థానిక యువత, సినీ ప్రముఖులు సహాయ కార్యక్రమాలపై చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకొస్తున్నారు. మరికొంతమంది సామాజిక మాధ్యమాల్లో ప్రజలకు ఎలా సహాయపడగలమో తెలుపుతున్నారు. వాణిజ్య సముదాయాలు, పాఠశాలల యాజమాన్యాలు, చిల్లర కిరాణా దుకాణదారులు వరద గుప్పిట చిక్కుకుని స్థానికులు ఎవరికి వారు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఖాళీ నివాసాల్లోనూ బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. చెన్నై పోలీస్, అగ్నిమాపక సిబ్బందికి తోడు సుమారు 70,000 మంది విపత్తు నిర్వహణలో సేవలందిస్తున్నారు. సైన్యం, నావిక, వైమానిక దళాలు కూడా రంగంలోకి దిగాయి. కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇప్పటికే సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. Indian Air Force is fully involved in this rescue and relief operations. We are all prepared, and if the weather permits, we are there, and the nation can be assured from the Indian Air Force that we are here for humanitarian assistance and disaster relief. All our assets in the Air Force are prepared, and we are here to assist you as and when possible. సహాయ కార్యక్రమాల కోసం ఇప్పటికే విశాఖ తీరం నుంచి యుద్ధనౌక ఐరావత్ను తరలించారు. అందులో ఉన్న 5 బోట్లు సహా మరో 6ంటిని ఆ యుద్ధనౌకలో అక్కడికి పంపించారు. డైవర్లు, ఈతగాళ్లు, అత్యవసర సామాగ్రి, నీటిని తోడే యంత్రాలు తరలించారు. ఇప్పటికే కొన్ని హెలికాప్టర్లు రంగంలోకి దిగగా అవసరమైతే ఉంటాయని మరికొన్నింటినీ సిద్ధం చేశారు. మానవరహిత విమానాల ద్వారా విహంగ వీక్షణ దృశ్యాలు తీయిస్తున్నారు. ఆహారం, దుస్తుల పంపిణీకి స్థానిక యంత్రాంగంతో కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వరద ఉధృతికి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. విమానాలన్నీ నీటిలో పడవల్ని తలపిస్తున్నాయి. విమానాశ్రయానికి వచ్చిన శ్రీలంక, ఇతర నగరాల విమానాల్ని వెనక్కి మళ్లించారు. రేపటి వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 700 మంది ప్రయాణికులు అక్కడే ఇరుక్కుపోయారు. రైల్వే స్టేషన్లన్నీ చెరువుల్ని తలపిస్తూ లోకల్ రైల్వే వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించింది. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. ఇన్ఫోసిస్ వంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు వరద గుప్పిట్లో చిక్కాయి. ఈ సంస్థ క్యాంటీన్లో బల్లకు కుర్చీలు నీటిలో తేలియాడుతున్నాయి. 137 ఏళ్లలో ఎన్నడూ ఆగని హిందూ దినపత్రిక ప్రింటింగ్ కూడా నిలిచిపోయింది. వరద మరీ ఉధృతంగా ఉన్న చోట్ల రోడ్లు తెగి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకొచ్చిన విపత్తు నిర్వహణ సిబ్బంది వాహనాలు ముందుకు సాగని పరిస్థితి. ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లడానికి పడవలే దిక్కు.
చెన్నై తర్వాత ఘోరంగా దెబ్బతిన్న ప్రాంతం కడలూరు. ఈ జిల్లాలో సుమారు 10,000 ఇళ్లు నీట మునిగాయి. వరద బాధితుల కోసం సుమారు 36 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కడలూరు పరిధిలో చెరువులకు గండ్లు పడకుండా అడ్డుకునేందుకు 80,000 ఇసుక బస్తాలు అడ్డుపెట్టారు. మంగళవారం కడలూరులో సుమారు 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత నెల నుంచి కురుస్తున్న వర్షాలకు కడలూరులో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా సుమారు 60 మంది వరకు మృత్యువాత పడ్డారు. తిరువళ్లూరులోనూ భారీ వర్షపాతం నమోదైంది. జనజీవనం స్తంభించిపోయింది. పట్టణం ఒక దీవిని తలపిస్తోంది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. ఊందమల్లికి వెళ్లే దారి తప్ప మిగిలిన రోడ్లన్నీ వరద నీరు ముంచేసింది. ఇళ్లల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. పూరి గుడిసెలు కూలిపోయాయి. వందల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరటి, చెరకు, వరి పంటలు నీట మునిగాయి. ఇక్కడ వరద తగ్గుముఖం పట్టక 12 విపత్తు నిర్వహణా బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందటం లేదు. తమిళనాడులో ఉన్న 14,098 జలాశయాల్లో ఇప్పటికే 6,791 జలాశయాల్లో ప్రమాదకర స్థాయికి నీటిమట్టం చేరుకుంది. పళ్లిపట్టు ప్రాంతంలో వర్షాల ధాటికి వంతెనలు కూలిపోయాయి. ఎన్నో గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. తిరుత్తని ప్రాంతంలోనూ వరుణ బీభత్సం అధికంగా ఉంది. చెరువులు కట్టలు తెంచుకుని జనావాసాలపై వచ్చి పడుతున్నాయి. అరణి నది పోటెత్తి ప్రవహిస్తోంది. వాగులు, ఏర్లు పోటెత్తి ప్రవహిస్తూ గ్రామాలపై పడుతున్నాయి. ముంచెత్తిన వానలతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వివిధ స్థాయిల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు. వరదలతో సతమతమవుతున్న ప్రజల్ని ఆదుకునేందుకు తమిళ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేంద్రం కూడా అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పోయిన నెలలో కురిసిన వర్షాలకు 941 కోట్ల రూపాయల సాయం ప్రకటించిన కేంద్రం మరింత సాయం చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తమిళనాడుని వణికిస్తున్న అల్పపీడన ద్రోణి కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతంలోనూ నష్టాన్ని మిగుల్చుతోంది. నెల్లూరు జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పొలాలు మళ్లీ నీట మునుగుతున్నాయి. ఊళ్లను నీళ్లు చుట్టుముడుతున్నాయి. గూడూరు డివిజన్ పరిధిలో వరదల్లో 2 గల్లంతయ్యారు. సూళ్లూరుపేట పరిధిలో స్వర్ణముఖి, కాళంగి నది, మామిడి, కరిపేటి కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడప జిల్లా రైల్వే కోడూరులో మంగళవారం భారీ వర్షం కురిసింది. గుంజన నది, మేకల గుంటేరు, తిరుపతేరు, ముష్టేరులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిట్వేలు రోడ్డులో ఉన్న వంతెన, రెడ్డివారిపల్లి వంతెనలు ఇప్పటికే దెబ్బతినగా ఇప్పుడు మళ్లీ వరద నీరు పోటెత్తుతోంది. చిత్తూరు జిల్లాలోనూ అంతే. పుత్తూరు మండలం శ్రీరంగం చెరువు, నగరి మండలం భీమానగర్ చెరువు మొరవలు ఉధృతంగా ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల్ని ముంచేస్తున్నాయి. చంద్రగిరి మండలం పేరూరు చెరువు నుంచి వచ్చే వాగుధాటికి 250 ఇళ్లు నీట మునిగాయి. సత్యవేడు, బంగారుపాళెం, కార్వేటి నగరం, గంగాధర, నెల్లూరు మండలాల్లో 7 చెరువులకు గండ్లు పడ్డాయి. ఎన్టీఆర్ జలాశయం, ఆరణియార్, కృష్ణాపురం, బహుదా జలాశయాల గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు వదులుతున్నారు. ఈ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్లో 3,819 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుగుదేశం ఎంపీ తోట నరసింహం పార్లమెంట్లో వివరించారు. కేంద్రం సాయం అత్యవసరమని విజ్ఞప్తి చేశారు. సాయం అందించేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించింది. చిన్న చేయూత, కొండంత ఊరట. కాకపోతే ఆ మాత్రం భాగ్యానికే దశాబ్దాలుగా ఎదురుచూపులు. వికలాంగుల నిరీక్షణకు న్యాయం చేసే నాథులు మాత్రం కనిపించడం లేదు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నట్లు లోపాలతో జన్మించినందుకు కష్టాలతో సహవాసం చేస్తున్నారు. అయినవారు ఉన్నా ఆదరించేవారు లేక కుమిలిపోతున్నారు. నా అన్నవారు లేనివారైతే కనీసం పలకరించేవారు లేక తలడిల్లిపోతున్నారు. వికలాంగులను ఆదుకుంటామన్న ఏళ్లనాటి ప్రభుత్వ ప్రణాళికలు అరకొరగానే మిగిలిపోతున్నాయి. తమను ఆదుకోవాలంటూ బహుళంతస్తుల భవనాల్లోని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు వికలాంగులు. కనికరం లేని అధికార యంత్రాంగం ధర్నాలు, రాస్తారోకోలతో అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. వికలాంగులకు అండగా ఉంటామన్న నేతలు ఈ వికలాంగుల దినోత్సవం సాక్షిగానైనా వైకల్యంపై మానవత్వం చూపిస్తారా? ఉత్తమ లక్ష్యం చేరుకునేందుకు అండగా నిలుస్తారా? అందరిలాంటి మనుషులే వారు. తెలివితేటల్లో తీసిపోరు. లోపాలతో పుట్టినా చేయూతనిస్తే తామేంటో నిరూపిస్తారు. అద్భుతాలు ఆవిష్కరిస్తారు. అయితే కావాల్సిందల్లా చిన్న చేయూత, మేమున్నామనే భరోసా. దురదృష్టవశాత్తు ఇప్పుడు అదే కరవవుతోంది. వీరేం చేస్తారనే చులకన భావన ఇతరులతో సమానంగా అవకాశాలు దూరం చేస్తోంది.
నలుగురిలో ఒకరిగా జీవించేందుకు వికలాంగుల కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టబద్ధ ఏర్పాట్లు చేశాయి. విద్య, ఉద్యోగ ఉపాధిలో ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. ఈ రక్షణలు సంపూర్ణ స్థాయిలో వికలాంగుల దరికి చేరడం లేదు. ప్రపంచ జనాభాలో 15% అంటే సుమారు 100 కోట్ల మంది వైకల్యంతో బాధపడుతున్నారు. 11 కోట్ల నుంచి 19 కోట్ల వరకు 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసు వారు తీవ్ర వైకల్యంతో యాతన అనుభవిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవన పరిస్థితులు వైకల్యంతో బాధపడే వారి సంఖ్యను మరింత పెంచుతున్నాయి. భారత్లో 2.19 కోట్ల మంది వివిధ వైకల్యాలతో బాధపడుతున్నారు. వీరి పరిస్థితి దయనీయంగానే ఉంది. సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్న కోట్లాది మంది వికలాంగులకు ఆసరా, భరోసా కల్పన కోసం ఏటా డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి 1992లో తీర్మానం చేసింది. వికలాంగులను సాధారణ జీవనంలో భాగం చేసేందుకు ఏటా ప్రత్యేక అంశంతో అన్ని దేశాలకు అవగాహన కల్పిస్తోంది. ఈసారి అందరికీ అన్ని అవకాశాలు, సౌకర్యాలు అందాలన్న నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరాలను వికలాంగులకు అనుకూలంగా అభివృద్ధి పరచడం, వికలాంగుల సమాచారం, గణాంకాలు మెరుగుపరచడం, వైకల్యం వెనుక సమస్యను గుర్తించి పరిష్కరించడం వంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. మన దేశంలోనూ డిసెంబర్ 3 నుంచి 7 రోజుల పాటు వికలాంగుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఒక సందర్భంలో వారి శ్రేయస్సులో మనం ఎక్కడున్నాం, వైకల్యంతో పుట్టిన వారికి అండగా ఉండేందుకు చేసిన చట్టాలు ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయి అంటే క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వాల వైఫల్యం కళ్లకు కడుతున్నాయి. హక్కుల కోసం వికలాంగులే స్వయంగా రోడ్డెక్కుతున్న దుస్థితి వాస్తవాలను బయటపెడుతోంది. వికలాంగుని పరిస్థితి వైకల్యం ధృవీకరణ నుంచే ఓ ప్రహసనంగా మారింది. ఈ కష్టాలకు సదరం క్యాంపులే నిదర్శనం. సమాజంలో సూటిపోటి మాటలు భరిస్తూనే జీవితం ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్న వికలాంగులపై నిబంధనలు అవరోధంగా మారుతున్నాయి. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకునేందుకు అవస్థలు తెచ్చిపెడుతున్నాయి. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేలా చేస్తున్నాయి. నిబంధనల చిక్కులు తెలుసుకోలేక గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్య నిరుపేదలు భారంగా బతుకీడుస్తున్నారు. అంగవైకల్య తీవ్రత బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ 4 రకాలుగా వర్గీకరించారు. మైల్డ్, మోడరేట్ స్థాయి వారు కొద్దిపాటి శిక్షణతో సాధారణ జనజీవనంలో కలిసిపోతారు. సివియర్, ప్రొఫౌండ్ స్థాయి వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లు ధృవీకరిస్తే బస్, రైలు పాసు, పింఛన్లు, ఇతర సౌకర్యాలు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే వికలాంగుల సంరక్షణకు తెచ్చిన చట్టాలు వైకల్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. వారికి సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం కోసం 1995లో కేంద్రం చట్టం తీసుకొచ్చింది. చట్టం ప్రకారం విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో ప్రత్యేక హక్కులు కల్పించింది. 18 ఏళ్లు నిండే వరకు అన్ని పాఠశాలల్లో ఉచిత విద్యనందించాలి. అంధ, బధిర, మూగ చిన్నారులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. వైద్య కోర్సుల్లో 0.25%, ఇంజనీరింగ్ కోర్సుల్లో 0.50% రిజర్వేషన్లు కల్పించాలి. చట్టం ప్రకారం ఉపాధి అవకాశాల నిమిత్తం వికలాంగులకు ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు కేటాయించాలి.
వికలాంగుల కోసం గుర్తించిన పోస్టులు 3 ఏళ్ల వరకు ఖాళీగా ఉంచాలి. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 10 ఏళ్ల వరకు వయోపరిమితి సడలించాలి. ఉద్యోగాలు లేని వారికి స్వయం ఉపాధి కోసం ప్రత్యేక అవకాశాలు కల్పించింది చట్టం. గ్రామీణ, పట్టణాభివృద్ధి పథకాల్లో వికలాంగులకు 3% కేటాయించింది. 3% పౌర సరఫరాల దుకాణాలు వికలాంగులకే కేటాయించాలి. అన్ని ప్రభుత్వ పథకాల్లో 3% నిధులు వికలాంగుల శ్రేయస్సుకు ఉపయోగించాలి. ప్రయాణ రాయితీలు కల్పించాలి. ఘనంగా చెప్పుకుంటున్న చట్టబద్ధ రక్షణలు పూర్తి స్థాయిలో వికలాంగులకు అందడం లేదు. పెరుగుతున్న వికలాంగుల సంఖ్యకు అనుగుణంగా ఈ మినహాయింపులు సరిపోవడం లేదు. కోట్లలో లబ్ధిదారులు ఉంటే సాయం మాత్రం లక్షల్లోనే అందుతోంది. ఫలితం ఎదురుచూపులు. 2001 నుంచి 2011 దశాబ్దంలోనే 22% వికలాంగులు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2001లో 2.20 కోట్ల మంది వికలాంగులుంటే 2011 నాటికి ఈ సంఖ్య 2.68 కోట్లకు చేరింది. ఎవరి సాయం లేకుండా వైకల్యంతో ఒంటరిగా జీవించేవారు దాదాపు రెట్టింపు, అంటే 84% వరకు పెరిగారు. తెలుగు రాష్ట్రాల్లోని వికలాంగులకు కష్టాలతోనే సహవాసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నా ప్రభావవంతంగా అమలుకు నోచుకోలేదు. వికలాంగులను సాధారణ జీవనంలో భాగమయ్యేలా చూస్తామంటున్న నేతల మాటలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. తెలంగాణనే తీసుకుంటే 30 లక్షల మంది మూగ, బధిర, మానసిక వైకల్యం, దృష్టిలోపం, అవయవలోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో అనేక మందికి వైకల్య ధృవీకరణ తదితర కారణాలతో పెన్షన్లు అందడం లేదు. తెలంగాణలో 2 లక్షల మంది ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులు ఉంటే 70,000 మందే సంబంధిత పాఠశాలలో చదువుకుంటున్నారు. 1,00,000కు పైనే ఊర్లోని బడుల్లోనే బండి లాగేస్తున్నారు. ఇంకా గుర్తించని వారు 30,000 మందే ఉంటున్నారని వికలాంగుల హక్కుల సంఘాలు చెబుతున్న మాట. ప్రతి 100 మందిలో 3 వికలాంగులుగా పుడుతున్నారు. ఈ లెక్కన ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక అవసరాలు కావాల్సిన చిన్నారులుంటారు. కానీ మండలానికి ఒక్క ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యాలయం లేదు. తెలంగాణలో ఈ తరహాలో 7 పాఠశాలలే ఉన్నాయి. అందులోనూ 4 మూగ, చెవిటి, ఇతర చిన్నారులకు ఉద్దేశించినవైతే దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు 3 పాఠశాలలున్నాయి. ఉన్న 7 సరిపడా సిబ్బంది లేరు. సదుపాయాలు సంతృప్తికరంగా లేవు. సర్వశిక్ష అభియాన్లో భాగంగా ప్రత్యేక అవసరాలు కలిగిన భవిత పాఠశాలలు నడుస్తున్నా అవసరానికి తగినన్ని లేవు. ఈ లెక్కలు తెలంగాణకే పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇదే దుస్థితి. వికలాంగుల శ్రేయస్సు కోసం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేమీ కనిపించడం లేదు. 13 జిల్లాల్లోనూ వైకల్యంతో బాధపడే వారికి సరిపడిన స్థాయిలో విద్యాలయాలు లేవు. వికలాంగుల హక్కుల దినోత్సవం రోజునే వారి సంరక్షణపై ప్రకటనలు చేయడం మినహా చిత్తశుద్ధితో చేసింది శూన్యం. ఇక వికలాంగుల ఆరోగ్య సంరక్షణ కూడా గాల్లో దీపంగా మారింది. అన్నీ సక్రమంగా ఉన్నవారితో పోలిస్తే వైకల్యంతో బాధపడే వారికి ప్రత్యేక వైద్యం అవసరం. కానీ ఆ పరిస్థితి లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో తీవ్రమైన మానసిక జబ్బులతో బాధపడుతున్న 35 నుంచి 50%, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 76 నుంచి 85% మంది ప్రజలకు వైద్యం అందుబాటులో లేదని ఓ సర్వేలో తేటతెల్లమైంది. వికలాంగులకు కావాల్సింది జాలి, దయ కాదు. బాసటగా నిలిస్తే చాలు, సరికొత్త చరిత్ర లిఖిస్తారు. ఇందుకు చక్కని ఉదాహరణ సివిల్ సర్వీస్ పరీక్షల్లో వికలాంగులు సాధిస్తున్న ర్యాంకులు. పుట్టుకతోనే వికలాంగురాలైన ఇరా సింఘాల్ జనరల్ కోటాలో మొదటి ర్యాంకు సాధించింది. అప్పటికే ఐఆర్ఎస్ ఆఫీసర్గా సేవలందిస్తున్న ఇరా పట్టుదలతో సివిల్స్కు 4వసారి టాపర్గా నిలిచింది. అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే సివిల్స్లో ర్యాంకు సాధించడం కష్టం. అలాంటిది అంధురాలైన బెనో జిఫైన్ ఐఎఫ్ఎస్కు ఎంపికైంది. తల్లి పుస్తకాలు, పత్రికలు ఓపిగ్గా చదివి వినిపిస్తూ ఉంటే విని ఆకలింపు చేసుకుని లక్ష్యం చేరుకుంది. వినికిడి సమస్యతో బాధపడే విశాఖకు చెందిన నేహా వీరవల్లి సివిల్స్లో మంచి ర్యాంకు సాధించింది. 2వ తరగతిలోనే బ్రెయిన్ ఫీవర్తో వినికిడి శక్తి కోల్పోయినా పట్టుదలతో అత్యుత్తమ స్థాయికి ఎదిగింది. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. మరెన్నో విజయ గాథలు ఉన్నాయి. బయటి ప్రపంచానికి రాని వాస్తవాలు మరెన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు వికలాంగులను మానవత్వ దృష్టితో చూడాలి. వీరికిచ్చే సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి వివక్ష చూపరాదు. సమాజంలో వీరిని ఒక భాగంగా చూస్తూ వైకల్యంతో బాధపడుతున్న వారికి చేయూతనందిస్తే ఒకరిపై ఆధారపడకుండా స్వశక్తితో పైకి ఎదుగుతారు, అభివృద్ధిలో భాగస్వామ్యులవుతారు.
మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.